మిత్రమా, నీ జీవితాన్ని ఉత్సాహానికి, సాహసానికి, ధైర్యానికి ముందుండు. అలసత్వం, సోమరితనం, బద్ధకం ఇవి సాధకునికి బద్ధ శత్రువులు, చీడ పురుగులు. వేరు పురుగు వేరును కొట్టేసినట్లు నీలోని అజ్ఞానమే నీకు పరమ శత్రువు. మిత్రమా, అత్తగారింటికి ఒక అల్లుడు వచ్చాడు. వాడు బాగా చక్కగా అత్తగారు కమ్మగా విందులు పెడుతుంటే కాలక్షేపం గడుపుతున్నాడు. అది 6 నెలలైంది. ఇంకా అత్తమ్మ ఒకరోజు వాని బాధ భరించలేక, నాయన ఇంటి దగ్గర అమ్మ నాన్నలు బెంగ పెట్టుకుంటారు, చాలా కాలమైంది కదా, ఒకసారి చూసి రాపో నాయన అని వానికి కాళ్ళకు బుద్ధి చెప్పాలని సూచింది. కానీ వాడేం తక్కువ తిన్నాడా? ఇంతకంటే ఇంత మంచి అత్త నా జన్మలో ఇంకెక్కడ దొరుకుతుంది అనుకొని వాడు అత్త ఇంట్లోనే మకాం పెట్టాలని తలిచి ఏమన్నాడు, అత్తమ్మగారు ఇంకా 3 రాత్రుల కంటే నీ ఇంట్లో ఎక్కువ ఉండను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ మాటతో అత్తగారు చల్లబడింది. ఏదో ఒక విధంగా ఈ 3 నాళ్ళు గడిపితే వాణ్ణి 4వ రోజు నలుగు పెట్టి పంపొచ్చని ఆ 3 నాళ్ళు 4వ రోజు వచ్చింది. బుట్ట తెచ్చి భుజానికి తగిలిచ్చి, అల్లుడా ఏం నాయనా గుర్తుందా అన్నాడు. ఏమ్మా ఏమైంది? ఇది 4వ రోజు నాయన మొదలైంది. ఓసి తిక్కదానా, నేనేమని చెప్పినా మర్చిపోయినావా? నేను ఇన్న మాట, నేను అన్న మాట మర్చావా? ఏమన్నావు నాయన? నేను 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండనని చెప్పిన. 3 రాత్రులు అంటే అర్థం ఏందనుకున్నావు? ఇదో 3 రాత్రులు అయిపోయి 4వ రోజు కదా నాయన మొదలైంది. ఓ తల్లి, తిక్క తల్లి, 3 రాత్రులు అంటే ఇవి కాదు నా దృష్టిలో. 1 సంకురాత్రి, 2 శివరాత్రి, 3 నవరాత్రి. ఈ 3 అయిపోతే అప్పుడు నువ్వు ఉండమన్నా నేను ఉండను అన్నాడు. ఆ మాటతో ఆ అత్తగారు గుండెలు బాదుకొని, అబ్బబ్బబ్బా ఈ తలకాయ చిన్నది కాదే అనుకొని, సరే నాయన అని ఇంట్లో అయిపోయింది. వాడు అరుగు మీద పోయి బయట పోయి కూర్చున్నాడు. ఇంకేముంది, అత్తగారు బయటకు వచ్చి చూసింది, వాడు కనపరాలేదు. ఇంటికి తాళం పెట్టి ఆమె ఊరిగిపోయింది. వాని పీడ ఇరగబడిపోయింది. కనుక మిత్రమా, మరీ సోమరితనానికి నీవు చోటిస్తే నీ జీవితం కుప్పకూలిపోతుంది. కనుక సోమరిపోతుకు సుదినం లేదు, ఉత్సాహవంతునికి ప్రతిదినం సంక్రాంతి. కనుక సంక్రాంతి పండగ మనకు అందించే సందేశం, మొదటి రోజు భోగి పండుగ. భోగి అంటే భోగాలతో బతికినంత కాలం నీ బతుకంతా మంటతో మాడిపోతుంది. మిత్రమా, భోగే రోగభయం, భోగమున్న వానికి రోగం తప్పదు. కనుక భోగాలను కొట్టేసి, భోగి అంటే నాగరాజు, భోగి అంటే మహాలక్ష్మి, భోగి అంటే రేగుపండు, ఎన్నో విధాలుగా అర్థం వస్తుంది. మిత్రమా, భోగి అంటే ప్రాపంచిక సుఖాలలో మునిగి తేలేవాడే భోగి. ఇన్ని రకాలుగా పర్యాయ పదాలు. ఈ పదాలలోని పరమార్థాన్ని తెలుసుకో మిత్రమా. భోగి అంటే మహాలక్ష్మి స్వరూపం. కనుకని మహాలక్ష్మి అంటే జ్ఞాన స్వరూపం, అమ్మ. మరి జ్ఞానం నీకు లభించినప్పుడే నీకు ఈ సంసార బంధాలను ఛేదిస్తావు. కనుక మొదటి రోజు పండగ నాడు భోగి అంటే నీలో ఉండే భోగాలను కొట్టేయి, నువ్వు యోగానికి అర్హత లభిస్తుంది నాయన అంటూ ప్రథమ పర్వదినం అంటే 1వ రోజు పండగ భోగాలను కొట్టేస్తే యోగం సిద్ధిస్తుంది. మరి యోగం సిద్ధిస్తే మిత్రమా జ్ఞానం ప్రాప్తిస్తుంది. అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవి అష్టాంగ యోగ మార్గాలు. ఈ యోగ మార్గాలలో ఉన్నత స్థితిని నీవు సంపాదిస్తే మిత్రమా, సద్గురు యొక్క అనుగ్రహంతో జ్ఞానం ప్రాప్తిస్తుంది. జ్ఞానం ప్రాప్తించడమే 2వ నాటి పండగ సంక్రాంతి. 3 అంటే 3 గుణాలను కొట్టేసి, క్రాంతి అంటే జ్ఞానమనే కాంతి, జ్ఞానమనే జ్యోతిని చేతబడితే మిత్రమా నీ బ్రతుకంతా సమదృష్టితో జీవితం శోభిస్తుంది. అదే అంటే సమత్వం యోగ ఉచ్యతే. ఎటువంటి పరిస్థితులలోనైనా
నీ మనసు చెదరక నిశ్చలంగా సమత్వాన్ని పాటిస్తే నీకు బ్రతుకంతా సంక్రాంతి పండుగే. కనుక ఆ విధంగా నీవు 3 గుణాలను కొట్టేసి జ్ఞానజ్యోతిని పట్టి జ్ఞానజ్యోతిని ఎప్పుడు పట్టుకుంటావో, జ్ఞానజ్యోతితో ఎప్పుడైతే ప్రయాణం సాగిస్తావో అప్పుడు సమదృష్టి నీ సొంతం. సమదృష్టి నీ సొంతమైతే సమత్వం ఎక్కడుందో అక్కడే యోగ స్థితి, నిర్వాణ స్థితి, బ్రాహ్మి స్థితి సిద్ధమై ఉంది. ఆ బ్రాహ్మి స్థితే ఏషా బ్రాహ్మి స్థితి పార్థ నైనాం ప్రాప్య ఇముహ్యతి స్థిత్వాస్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణం మృచ్చతి. మిత్రమా, స్థితి అంటే వర్తమాన కాలం. ఈ వర్తమాన స్థితిలో నీవు ఈ క్షణం నేను పరమ పవిత్రుణ్ణి, పరమాత్మ స్వరూపాన్ని అనే దృఢ నిశ్చయంతో జ్ఞాన దృష్టితో జ్ఞాన జ్యోతిని పెట్టి నిజాన్ని నువ్వు గుర్తిస్తే మిత్రమా, ఆ స్థితిలో అంటే వర్తమాన క్షణాలే కోట్ల వజ్రాల కంటే ఉత్తమోత్తమం. కనుక ఈ వర్తమాన స్థితిలో నీవు నేను విముక్తుణ్ణి, నేను విముక్తుణ్ణి, నేను ఏ బంధాలకు బాధ్యతలకు చెందినవాణ్ణి కాదు, నేను సర్వస్వతంత్రుణ్ణి, నేను విముక్తుడను అని నువ్వు దృఢంగా భావిస్తే మిత్రమా, అక్కడే ఈ ముక్తికి మార్గం. అందుకే నేను పుట్టనే లేదు అనుకోవడం వల్ల కూడా నీవు తొందరగా విముక్తుడివైతావు. మిత్రమా, నీ ఇంద్రియాలు, నీ మనసు, మనోబుద్ధులే ఇంతకాలం నిన్ను పట్టి పీడిస్తున్నాయి. నిన్ను వాళ్ళు వీళ్ళు ఎవరు నిన్ను పీడించలేదు తమ్ముడు. ఈ సృష్టిలో నీ మనసే నీ పాలిటి పరమ శత్రువు. జ్ఞానం లభిస్తే పరమ బంధువు అవుతుంది. అందుకే ఆ స్థితిని నువ్వు గుర్తించు మిత్రమా. నీ మతి జ్ఞానాగ్నిలో భస్మమై రాలిపోతుంది. రాలడం అంటే, కాలడం అంటే అర్థం స్వరూప నిష్టలో నీవు స్వాత్మ రూపివై స్వాత్మ స్థితిని ఆత్మస్ఫురణతో ఆ స్థితిని నువ్వు సదా జాగరూకతతో జాగ్రత్తగా కొలివింటావు. నాస్తి జాగ్రత్త భయ, నాస్తి లేనే లేదు. ఎవనికి జ్ఞాన జ్యోతి లభించిన వానికి భయం లేదు. కనుక మిత్రమా, సంక్రాంతిలో 2వ నాటి పండుగ జ్ఞానజ్యోతిని సంపాదించుకోమని పండుగ మనకు పవిత్ర బోధను అందిస్తుంది. 3వ నాటి పండుగే కనుమ. కనుమ అంటే దర్శించు, సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకో. అదే కనుమ. కనుమ అంటే చూడు అని. ఎవరిని చూడాలి మిత్రమా? జ్ఞానం నీకు ప్రాప్తిస్తే నువ్వు చూడాల్సింది ఎవరిని? చూడటానికి మూలం అదే ఆ పరమాత్మే. జ్ఞాత జ్ఞానం జ్ఞేయం అనే త్రిపుటి ఎవరు కాదు, నీ ఆభాస మాత్రమే. వివర్తవాదం చేసే వినోద క్రీడ మాత్రమే. మిత్రమా, త్రిపుటి అనే దానికి మూల కారణమై పరమ సత్యమే ఉంది. ఆ పరమ రహస్యాన్ని గుర్తిస్తే నీకు నిత్యం సంక్రాంతి పండుగే. మిత్రమా, అదే పరమార్థ ప్రబోధం. ఈ పరమ సత్యాన్ని గుర్తించి మిత్రమా, పరమానందం అనే బేరిని మ్రోగించి ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణులకు ఈ జ్ఞానామృత సందేశాన్ని నీ పవిత్ర భావనతో అండపిండ బ్రహ్మాండ కోటి విశ్వభూతకోటికి నీ పవిత్ర జ్ఞాన భావన అనే సందేశంతో వారి హృదయాలలోని అజ్ఞాన మాలిన్యాన్ని జ్ఞానమనే పవిత్రమైన ఈ సబ్బుతో సమస్త భూతకోటి హృదయ మాలిన్యాన్ని పరిశుభ్రపరిచి నీ భావ దృష్టితో జ్ఞాన స్ఫూర్తితో సమస్త ప్రపంచంలోని ప్రాణులను నీ పవిత్ర భావనతో శుద్ధి చేయి మిత్రమా. విశ్వస్య కళ్యాణమస్తని ఎందుకన్నారు పెద్దలు?
తచ్చం యోరా రుణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షణ్ణో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.